గుడ్ మార్నింగ్. అదేమిటండి ఇంగ్లీష్ వాళ్ళు పిలుచుకున్నట్లు? అయితే సుప్రభాతం శ్రీమతి గారు. సంతోషించాం గాని కాఫీ దాగండి శ్రీవారు. ఏమండి శ్రీమతి గారు, ఈ సంవత్సరం కూడా మీ భారత మహిళా మండలి చిల్డ్రన్స్ డే చేస్తుందా? తప్పకుండా. పైగా ప్రతి ఏడులాగా ఆ పండగ మన ఇంట్లోనే జరపాలని పట్టుపట్టాను. చూడండి, ఈ పిల్లల పండగ సరదా మీకు తప్ప మిగతా వాళ్ళకు ఉన్నట్లేదే. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4-5 పిల్లలు ఉన్నారు. బిడ్డలేని మనకి ఈ పండగ ఏడాదికి ఒకేసారి గాని వాళ్ళకి రోజు పండగే కనుక నా అంత సరదా ఎందుకుంటుంది వాళ్ళకి? నిజంగానే పిల్లలు లేని ఇంటికి, పువ్వులు లేని తోటకి కళాకాంతులు ఉండవు కదండి. సుజా, నీకెన్నోసార్లు చెప్పాను, బిడ్డలు లేరని బాధపడేదానికంటే నీకు నచ్చిన బిడ్డను చూసి ఎవరినైనా దత్తత చేసుకోవచ్చు. అలా చేసినా అది తెచ్చి పెట్టుకున్న బంధమే అవుతుంది గాని రక్త సంబంధం కాదుగా. కనీసం మీకు అన్నదమ్ములు ఉండి వాళ్ళకు పిల్లలున్నా బాగుండేది. మన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. వంశపారంపర్యంగా ఒక బిడ్డే పుట్టాలని మా కుటుంబానికి ఏదో శాపం ఉంది. మరి నేనేం పాపం చేశాను? ఆ ఒక్క బిడ్డ కూడా కలగదు. అయ్యో రామా, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. ఇదిగో సత్యమూర్తి, ఆ హిందీ పేపర్ ఇలా పట్టురా. మీరు పేపర్ చూస్తుండండి, నేను టిఫిన్ రెడీ చేయమని తాతారావుతో చెప్తాను. ఇదిగోండి అమ్మగారు. ఏమిటి హిందీ పేపర్ తెమ్మంటే ఈనాడు తీసుకొచ్చాం? వేళకోళమా, వినిపించలేదా? నన్ను అడిగితే రెండిట్లో ఏ ఒక్కడైనా కావచ్చు, లేక రెండు కావచ్చు. లేకపోతే చెప్పిన పని ఎందుకు చేయడమ్మా? ఏరా, నిన్ననే పనులు చేరా, ఇవాళే పొగరకిందా? అది కాదమ్మగారు, నాకు ఇంగ్లీష్ చదవడం. అయ్యో రామ, చూసారండి, ఏబిసిడీలు కూడా రాని వాడిని మన ఇంటికి పంపారు అన్నయ్య గారు. సుజా, సెక్రటరీ పోస్ట్ కాదుగా వాడు వచ్చింది ఇంగ్లీష్ తెలియడానికి. ఇంగ్లీష్ రాదు అని నిజం చెప్పాడు, అందుకు మనం మెచ్చుకోవాలి. సరేలేండి, పొరపాటు చేస్తే మెచ్చుకోవాలా? మీరు మరీ చెప్తారు. శంకరయ్య గారు, వాడిని 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోమని చెప్పండి. చెప్తాం. ఏరా, నీకు పని లేకపోయినా అక్కడ నుంచి అయ్యగారు వంక అలా గుడ్ల కోపలేక చూస్తున్నావేంటి? అయ్యగారు గుళ్ళో ఉన్న దేవుళ్ళు అనిపిస్తున్నారు. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. నేను అడిగితే నువ్వు పెద్ద కాకమాసలో నాకు అనిపిస్తుంది. గుడి గోపురాలన్నీ అయ్యగారు సంకనెక్కుదాం అనుకుంటున్నావా? అబ్బాయి, అదేం లేదండి గుమస్తా గారు. ఇందాక ఆయన పిల్లలు లేరని బాధపడుతుంటే నాకు భలే ఏడుపు వచ్చిందండి. రేయ్, నీకు ఏడుపు వస్తే ఎవరికీ నష్టం లేదు కానీ చూడు, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల గాడి చెవులు వేసుకుని నక్కలకి తచ్చారకూడదు. చాలా తప్పు. ఇలాంటి తప్పులు చేస్తేనే ఉద్యోగం సంకనకి పోద్ది. ఇంకెప్పుడు అలా చేయనండి గుమస్తా బాబు. అయ్యగారి బట్టలు. రేయ్ పిల్లగాడిదే, ఈ బట్టలు తీసుకెళ్లి అయ్యగారు బీరువాలో పెట్టి ఆ మాసిన బట్టలని ఉతకడానికి. అలాగేనండి. ఇంత పాద్ది ఇంకా బీరువాలో దాచడం ఏంటి? పంచమూర్తి, ఏమిటి ఏమిటది? నీకు బుద్ధి లేదు? ఈ స్వెటర్ ఇలా పరేశావేరా? అది మాసిపోయిందని పాతని. పాతది అనుకుంటున్నావే తప్ప దీని విలువ నీకేం తెలుసురా? తెలుసండి, ఎందుకంటే మా అమ్మ బతికున్నప్పుడు అలాంటి స్వెట్టర్లే అల్లేది. మా మామయ్య బజార్లో అమ్మి వచ్చేవాడు. ఖరీదు ఎక్కువేనండి. నీ అనే విలువ ఏమిటో నీకు తెలియదు. నా జీవితంలో అపురూపమైన ఆ కాలానికి ఖరీదు కట్టగలి అదేరా, అదే తీరు. ఏమిటి మళ్ళీ ఏమైనా పొరపాటు చేశాడా సత్యమూర్తి? అబ్బే అదేం లేదు సుజా, కొత్తవాడు కదా, బట్టలు ఏవి ఎక్కడ సర్ది పెట్టాలో సరిగ్గా చెబుతున్నారు. రై తీసుకెళ్ళి. రంగనమావా, రంగనమావా. కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అలాగే మావా. ఎవరు నువ్వు? కనబడడం లేదు, కుర్రాన్ని. కూత జోరుగానే ఉంది. ఏమిటి ఇలా వచ్చావు? కొంపదీసి చేతికి దొరికితే పట్టుకుని పారిపోదావనా? ఆ దొంగ బుద్ధి నా రక్తంలోనే లేదు. నీ వాలకం చూస్తుంటే పాలు పోయడానికి వచ్చి ఎవ్వరూ చూడకపోతే ఏదైనా లాగించేసే బుద్ధి నీకే ఉన్నట్టుంది. మర్యాదగా పాలు అక్కడ పెట్టి తోక ముడుచుకో. ఏయ్, నన్ను ఎవరు అనుకుంటున్నావు? చూస్తూనే తెలుస్తోంది పాల పిల్లవని. మా ఇంటికి వచ్చి నన్నే పాల పిల్ల పెరుగు పిల్ల అంటావా? నిన్ను. గౌరీ గౌరీ గౌరీ, అతని మీద యుద్ధానికి వెళ్తావేమిటి? ఈ అబ్బాయి నేనే రమ్మన్నాను.
మరి ఆ మాట చెప్పడే ఇతను నువ్వు చెప్పనిస్తేగా. సత్యమూర్తి, మా అమ్మాయి గౌరీ. అమ్మ గౌరీ, సత్యమూర్తికి ఇంగ్లీష్ పేపర్ల పేర్లని అర్థమయ్యేది చెప్పమ్మా. సత్యం, ఇవన్నీ అమ్మాయి నేర్పిస్తుంది. బిఏ చదువుతుందయ్యా. బిఏ? అవును బాబు, ఇదంతా సుజాతమ్మ గారి చలవే. గౌరీని తన సొంత బిడ్డలా అభిమానిస్తూ తనే చదివిస్తుంది. సుజాతమ్మ గారి మాట కటువైనా మనసు వెన్నని ముందే అనుకున్నాను. నిజమే బాబు, ఆ దంపతులు మంచితనానికి మారు రూపాలు. టైం అయింది, వస్తానమ్మా. అలాగే నాన్న. నాకు ఇవాళ కాలేజ్ లేదు, రండి నేర్పిస్తాను. ఏమండి, రాగానే మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడాను, మన్నించండి. దాందే ఉందండి, నేను అలాగే మాట్లాడానుగా, మాటకి మాట చెల్లు. ఏమండి, తెలియక అడుగుతున్నాను, హిందూ అని ఒక పేపరు, ముస్లిం అని ఒక పేపరు, ఇవన్నీ ఇంగ్లీషా? ముస్లిం అని ఒక పేపర్ లేదండి, హిందూ అని ఒక పేపరు, దాని పేరు. ఓ, ముందు ఏబీసీలు నేర్పిస్తాను, ఆ పలకలేవండి. సత్య, ఏమిటి అలవేలు? తీయగా నీకొకటి ఇవ్వనా? ఏమిటది? ఇస్తా. లడ్డూలంటే నీకెంతో ఇష్టమని నా చేత్తో స్వయంగా చేశాను. తినమ్మా. బాగుంది అలవేలు, నిజంగా చాలా బాగా చేశావు. అయ్యో, నేను వస్తాను, అయ్యగారి గదిలో కాస్త పని ఉంది. తొందరగా వచ్చేసి ఆ లడ్డూలన్నీ నువ్వే తిందు గాని, నీకోసమే చేశాను. రే తాతాబాయ్, ఏంటి తెగులు తగిన కోళ్ళగా ఇలా 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 కొట్టుకున్నావు ఏంటి? తెగులు రావడం నాకు కాదు గుమస్తాబాయ్, ఆ, అలవేరకొచ్చింది. ఆ? అలివేలుక అదేంటి అది? ఏమొచ్చింది? ఆ కుర్రవెదవ మీద ఆ, మోసు పడిపోతుంది. జాగ్రత్త పడకపోతే ఏడవలసింది. ఏమిటి ఏమిటి ఏమిటి? ఆ పకోడీ పొట్లం గాడి మీద నా మిఠాయి పొట్లం మోజు పడిపోతుందా? అమ్మో, ఇంకొన్నాళ్ళు వాడి కొంపలు ఉంటే నా కొంప కొల్లేరే. ఇస్తా ఇస్తా. ఏమిటి అంత శ్రద్ధగా రాస్తున్నావు? తెలుగు రాయడం బాగా వచ్చేసింది, అందుకని మొట్టమొదటిగా మా అమ్మకి చిన్న ఉత్తరం రాశాను. ఏది చూడండి. ప్రియమైన అమ్మకు, నీకు మాట ఇచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు, ఇక ఏనాడు అబద్ధం చెప్పను. ఇట్లు సత్యమూర్తి. మీ అమ్మ పెట్టిన పేరు నిలబెట్టుకుంటున్నావు అన్నమాట. అది సరే, ఈ ఉత్తరాన్ని స్వర్గానికి పోస్ట్ చేయడం కుదరదుగా? దానికే ఉంది, నా దగ్గరున్న మా అమ్మ ఫోటో కంటించేస్తా. కరెక్ట్. ఇక త్వరలో ఇంగ్లీష్లో కూడా లెటర్ రాయడం రావాలి నీకు. ఏమిటి అలా చూస్తున్నావు? చెబితే కోపడతావు. కోపడకూడదు మరి. చెప్పు. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చిపో, నీకేం తెలీదు. నా గురించి నా ముందే అలా చెప్పచ్చా? పోనీ మీ నాన్నగారి ముందు చెప్పనా? ఇంకా నయ్యం, ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరి ముందు చెప్తానలేదు. చెప్పేది నిజమే అయినప్పుడు ఎవరి దగ్గర అయితేనే భయమా? అలాంటి నిజాలు ఎవ్వరికీ చెప్పకూడదు, మరి మనసులోనే దాచుకోవాలి.